ఎర్త్ టూరిజానికి బ్రేక్. గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తున్న వారికి ఇబ్బందులే. అంటే కొంతమంది తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, ఇతర దేశాల వాళ్ళు కానీ అమెరికా మీద ఉన్న మోజుతోటి గర్భిణీగా ఉన్నప్పుడు లేకపోతే H1B వీసాలో ఇతరత్ర వెళ్ళినప్పుడు అక్కడే పిల్లలను గంటం, అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నప్పుడు కానీ పిల్లలను గంటుంటారు. ఇప్పుడు వాళ్ళ పౌరసత్వానికే ఎసరు తెచ్చేటట్లున్నాడు డొనాల్డ్ ట్రంప్. దీని మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న సాక్షి టీవీ మేనేజింగ్ డైరెక్టర్ యాదగిరి రెడ్డి అక్కడ ఉన్నారు. వారు అక్కడున్న ఫీలింగ్స్ ఏంటో చెప్తారు. యాదగిరి రెడ్డి గారు నమస్కారం కేసర్ గారు. ఇక్కడ నిన్న ట్రంప్ ఈ బర్త్ రైట్ ఆంక్షలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ H1B మీద పనిచేస్తున్న దాదాపు 10 నుంచి 15 లక్షల మంది H1B మీద పనిచేస్తారు. ఒక 5 నుంచి 6 లక్షల మంది విద్యార్థులు ఉంటారు ఇక్కడ అమెరికాలో. అందులో కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ మంది H1B మీద పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి పిల్లలు ఇప్పటిదాకా ఏ ఆంక్షన్ లేకుండా, అంటే వచ్చే ఫిబ్రవరి 18వ తేదీ వరకు ఇక్కడ పుట్టే పిల్లలకు ఇక్కడ పౌరసత్వం లభిస్తుంది. కానీ ఈ నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి అమెరికాలో పుట్టే H1B దంపతులు మీ మనోడు అదృష్టవంతుడు అట్లయితే ఈలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరి 19 పుట్టే వాళ్ళందరికీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వర్తించదు. ఫిబ్రవరి 19 నుంచి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది చాలా అశ్లీపాలు, ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ రావడం అనేది పెద్ద కళ అయిపోయింది అమెరికాలో పనిచేస్తున్న వాళ్ళకు, ఈ H1B ఉద్యోగులకు. ఎందుకంటే దాదాపు 15-20 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. 2016, 2015 సంవత్సరాల్లో గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి వెయిటింగ్ లో ఉన్న వాళ్లకు కనీసం వాళ్ళ గ్రీన్ కార్డు రావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు 2012 వస్తుంది, ఇంకొక 3 సంవత్సరాలు వాళ్ళ ప్రయారిటీ డేట్ రావడానికి 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుందంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ అనేది కళ్ళ అనేది H1B వాళ్ళందరికీ అర్థమైపోయింది. అయినా వస్తున్నారు. బట్ ఇప్పుడు ఇది ఇంకొక ఆశ ఉండేది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ పుట్టే పిల్లలకు పౌరసత్వం వస్తే 18 ఏళ్ళు 21 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అనే ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ పిల్లలకు పౌరసత్వం రాదు. కాబట్టి ఇక్కడ కేవలం వాళ్ళగా ఉద్యోగులు, అంటే టెంపరీ ఉద్యోగులుగానే ఉండాల్సి వస్తుంది. వాళ్ళు అమెరికాలో ఉండాలనుకునే వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకునే వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ పౌరసత్వం కానీ గ్రీన్ కార్డు కానీ దక్కకపోవచ్చు. అందువల్ల వాళ్ళు చాలా డోలాయమైన పరిస్థితులు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇది అంత ఈజీ కాదు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించడమే కాదు, సుప్రీంకోర్టులో దీని మీద పిటిషన్ కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. లాసూట్స్ పడుతున్నాయి. ఇది ఎక్కడి దారితీస్తుంది, నిజంగానే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వస్తుందా రాదా అనేది మనకు ఒక 2-3 నెలలు పోతే స్పష్టమైన సంకేతాలు వస్తాయి. రైట్. అంటే దీంట్లో ఇప్పటికే మనకి అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా ఎన్ఆర్ఐలకు సంబంధించి? కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళ వరకు అయితే ఇబ్బంది ఉండదు. కానీ F1B వీసాలు ఏదో అంటారు కదా, ఉద్యోగ రీత్యా కానీ ఇప్పుడు సపోజ్ ఎవరైనా రేపు పెళ్లిళ్ళు చేసుకుని అక్కడ పిల్లల కంటే వాళ్ళకి H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ విద్యార్థులు కానీ వెళ్తే వాళ్ళందరికీ ఇబ్బంది తప్పదా ఇట్లాంటి ఒకవేళ ఇది అమల్లోకి వస్తే? వాళ్ళ పిల్లలకు పౌరసత్వం రాదు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక అమల్లోకి వస్తే. రేపు పొద్దున కాంగ్రెస్ కనుక దీన్ని ఇప్పుడు అందరూ ఇబ్బంది అని చెప్తున్న రాజ్యాంగంలో 14వ అధికరణ కనుక సవరణ తీసుకొని వస్తే అమెరికాలో ఉండి పిల్లల్ని కానీ వాళ్ళు ఎవరంటే ఇద్దరు పేరెంట్స్ లో ఒకరు ఖచ్చితంగా పౌరులై ఉండాలి. భార్యాభర్తల్లో ఒకరు అమెరికా పౌరులై ఉండాలి. ఓకే. శాశ్వత నివాసం కలిగి ఉండాలి. అమెరికా యాంగిల్లో చూస్తే ఆ నిర్ణయం సరైనది అవుతుందా? మనం అంటే ఇండియన్స్ కాబట్టి మన వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నాం. కానీ అమెరికన్ యాంగిల్లో చూస్తే అది కరెక్ట్ అవుతుందా? అమెరికాలో ఇప్పటికే ఉంటున్న మన భారతీయ అమెరికన్లు కూడా దీన్ని హర్షిస్తారు. ఎందుకంటే భారతదేశం నుంచి వస్తున్న కొద్ది వాళ్ళ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఏర్పడడం అనేది వాళ్ళు గమనిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్లు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు 50 లక్షల మంది దాదాపు అమెరికాలో భారతీయులు ఉంటే అందులో 30% మంది పౌరసత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు 16-17 లక్షల మంది. వీళ్ళ 33 లక్షల మంది తాత్కాలిక వీసాల మీద, నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద ఉన్నారు. వాళ్ళందరికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం, అంటే అక్కడ జన్మించి అమెరికా పౌరులై ఉన్న వాళ్ళ పిల్లలకు రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు బాగుంటాయి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని సమర్థించే అవకాశం ఉంది. అయితే డెమోక్రటిక్ పార్టీ పార్లమెంట్ ఒకవేళ ఇది సుప్రీంకోర్టు కనుక దీన్ని నిరోధిస్తే కాంగ్రెస్ లో దీన్ని ఆమోదించడానికి అవసరమైన 3/2 మెజారిటీ రిపబ్లికన్లకు లేదు. ఓకే. సో అందువరకు అక్కడ ఆపే అవకాశం అయితే ఉంది. రైట్.